హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చెక్ అండ్ వెరిఫై గురించి మాట్లాడుతున్నా. చెక్ అండ్ వెరిఫై అనేది మ్యాండేటరీయా కాదా? సో చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో యా డౌట్ ఉన్నా సో ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్ చేస్తా. మ్యాక్సిమం నేను టాపిక్స్ మనకి అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి సో చెక్ అండ్ వెరిఫై మ్యాండేటరీయా, సో ఇంకొకటి వచ్చేసి సో చెక్ అండ్ వెరిఫై తర్వాత మనం ఏం చేయాల్సింది ఉంటుంది, ఇన్ కేస్ మనకి బ్యాంక్ ఇష్యూ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఫెచ్ కాకపోతే మనం ఏం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ లైక్ మనకి మల్టిపుల్ స్పాన్సర్స్ ఉంటే, సో మదర్ మళ్ళీ ఫాదర్ స్పాన్సర్ ఉంటే యా అకౌంట్ మనం లాగిన్ చేయాలి అనేసి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెక్ అండ్ వెరిఫై ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. విఎఫ్ఎస్ది చెక్ అండ్ వెరిఫై ఫామ్ మనం ఎలా ఫిల్ చేయాలని డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే కాకుండా మన ఛానల్లో డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఉంది అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ మనం కాలేజ్ అప్లై చేసిన కాడ నుంచి డాక్యుమెంట్స్ ఏం కావాలి, సో అక్కడి నుంచి మనకి వీసా ఫైలింగ్ వరకు మనం వీసా ఫైల్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్ ఎంత కావాలి, కంప్లీట్ డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఉందన్నమాట మన ఛానల్లో. ఖచ్చితంగా మన ప్లేలిస్ట్ని చెక్ చేయండి. సో మీకు ఏమైనా ప్రాసెస్లో హెల్ప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫామ్ సబ్మిట్ చేస్తే మా టీం మీకు స్టార్టింగ్ అప్లికేషన్ కాల్ నుంచి కాలేజ్కి అప్లై చేసిన కాల్ నుంచి వీసా ఫైలింగ్ వరకు మా టీం మీకు హెల్ప్ చేసిద్ది. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తాం. సో ఇస్ ఇట్ లైక్ చెక్ అండ్ వెరిఫై అనేది మనకి మ్యాండేటరీయా, ఈ సర్వీస్ అనేది మ్యాండేటరీ అంటే సో ఈ సర్వీస్ అనేది ఏం మ్యాండేటరీ ఏం కాదు, బెటర్ టు చూజ్ అనమాట. సో మన ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్ అయింది. సో నేను ఇక్కడ 2 సినారియోస్ చెప్తా. సో నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే సో చెక్ అండ్ వెరిఫై ఈవెన్ దో సర్వీస్ యాడ్ ఆన్ అనమాట. సో యాడ్ ఆన్ చేసుకోకుండా కూడా వీసా అప్రూవ్ అయిన వాళ్ళు నాకు తెలుసు. సో వాళ్ళకి వీసా నార్మల్గానే అప్రూవ్ అయింది. సో ఇన్ కేస్ మీరు ఆప్ట్ చేసుకుంటే అక్కడ ఏమైంది అంటే చెక్ అండ్ వెరిఫైలో సో చెక్ అండ్ వెరిఫై వచ్చేసి విఎఫ్ఎస్ టీమ్ అనేది స్టూడెంట్ వీసాకి 2 థింగ్స్ చెక్ చేసిద్ది. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ని ఫెచ్ చేసిద్ది. సెకండ్ థింగ్ వచ్చేసి సో మన బీజీవీ అనేది కంప్లీట్ చేసి ఎంబసీ వాళ్ళకి పంపించిద్ది అనమాట. అదే ఆప్షనల్ థింగ్. సో బట్ అది ఆప్ట్ చేసుకుంటే బెటర్, మన అప్లికేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్ అయింది. సో ఎంబసీలో మన అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు కొద్దిగా వాళ్ళకి ఈజీ అయింది అనమాట. ఓకే, లైక్ ఆల్రెడీ వీళ్ళు చెక్ చేసిండ్రు కాబట్టి విఎఫ్ఎస్ టీమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చెక్ అండ్ వెరిఫై మనం వీసా డ్రాప్ చేశాక సో నెక్స్ట్ మనకి చెక్ అండ్ వెరిఫై మనం ఏం జరిగింది ప్రాసెస్ అనేది. ఫస్ట్ థింగ్ అనేది వచ్చేసి సో మనకి లింక్ పంపిస్తారు. సో మీ స్పాన్సర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్ ఐడికి లింక్ పంపిస్తారు. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాళ్ళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది లాగిన్ చేయాల్సింది ఉంటుంది. సో వన్స్ లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెనకల బ్యాక్గ్రౌండ్లో ఫెచ్ చేసుకుంటారు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది విఎఫ్ఎస్ టీమ్ వాళ్ళు. ఇన్ కేస్ లైక్ 4 to 5 times ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంటర్నెట్ అక్కడ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మీకు అటెండ్ చేస్తారు లింక్ పంపించడానికి. ఇన్ కేస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాకపోతే సో 4 to 5 times చెక్ చేసినాక ఇన్ కేస్ కాకపోతే యూజువల్లీ ఏం జరిగిద్దంటే అక్కడ సో ఐటీఆర్స్కి రిక్వెస్ట్ చేస్తారు. సో మీరు ఐటీఆర్ షేర్ చేయాల్సింది ఉంటుంది. సో ఐటీఆర్ షేర్ చేస్తే వాళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆల్రెడీ నేను ఇక్కడ చూపించా. సో మన విఎఫ్ఎస్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఐటీఆర్స్ది కూడా వాళ్ళకి కిందనే మెన్షన్ చేశారు. దాని గురించి కూడా నేను డీటెయిల్గా మన హౌ టు ఫిల్ విఎఫ్ఎస్ చెక్ అండ్ వెరిఫై ఫామ్ అనేసి నేను దాంట్లో డెడికేటెడ్గా లైక్ ఎక్స్ప్లెయిన్ చేసే దాని గురించి. సో ఇది అనమాట. సో యూజువల్గా ఇప్పుడైతే సో ఫ్లోని బట్టి సో 1 weekలో మనకి లింక్ వస్తుంది. సో స్పాన్సర్ ఈమెయిల్ ఐడికి మనం స్పాన్సర్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తాం కదా, సో వాళ్ళకి ఈజీగా లైక్ 1 weekలో వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఫ్లో ఎక్కువైతే కొద్దిగా డిలే కావచ్చు మనకి మెయిల్ రావడానికి. బట్ ఈమెయిల్ని చెక్ చేస్తూ ఉండండి. సో దట్ వన్స్ రాగానే మీరు క్లిక్ చేసి లాగిన్ చేయొచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్. తర్వాత వచ్చేసి మీ బీజీవీ కూడా జరిగితే ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు కాల్ చేసి వెదర్ లైక్ ఈ ఎంప్లాయ్ మీరు ఎగ్జిస్ట్ ఉన్నాడా, సో లైక్ వాళ్ళ డ్యూరేషన్ కానీ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు కనుక్కొని మీ బీజీవీ కూడా వీళ్ళే విఎఫ్ఎస్ టీమ్ వాళ్ళే క్లియర్ చేసి ఈ డేటా అనేసి ఎంబసీ వాళ్ళకి పంపిస్తున్నారు అనమాట. సో ఇది చెక్ అండ్ వెరిఫై ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం జరిగిద్ది అంటే ఇన్ కేస్ కొంతమందికి ఏమవుతుందంటే టెక్నికల్ ఇష్యూ వస్తుంది బ్యాంక్ది. సో టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక 4 to 5 times ట్రై చేస్తున్నారు. మనకి ఈవెన్ దో అక్కడ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చిన సో స్టేట్మెంట్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినా మనకి సమ్టైమ్స్ కొన్ని బ్యాంక్స్లలో ఫెచ్ సరిగా వాళ్ళకి కావట్లేదు. సో అలాంటి టైంలో వాళ్ళు ఐటీఆర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సమ్టైమ్స్ వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఆర్ ఈమెయిల్ త్రూ మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. సో స్టూడెంట్ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ కారు వాళ్ళు వచ్చేసి స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ అవుతారు. సో చెక్ చేస్తూ ఉండండి ఆ ఈమెయిల్ ఐడిని మాత్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో మనకి మల్టిపుల్ స్పాన్సర్, ఇప్పుడు అమ్మ నాన్న స్పాన్సర్ ఉంటే
వాళ్ళ దాంట్లో ఒక 7 lakhs ఉందాం అనుకుందాం. సో ఇక్కడ విఎఫ్ఎస్ టీమ్ ఏం చేస్తుందంటే ఓన్లీ 1 బ్యాంక్ అకౌంట్ మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. లాగిన్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు 6 months స్టేట్మెంట్. సో ఇన్ కేస్ మనం ఒక లెటెస్ట్ థింక్ లైక్ 7 lakhs మదర్ అకౌంట్లో 7 lakhs ఫాదర్ అకౌంట్లో ఉంటే సో ఒకే బ్యాంక్ అకౌంట్ మనకు లాగిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మల్టిపుల్ బ్యాంక్స్ మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు యాదైతే స్పాన్సర్కి మనకి ఇద్దరు స్పాన్సర్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాం కాబట్టి మెయిల్ ఐడికి అయితే లైక్ ఫాదర్కి వచ్చింటే మెయిల్ ఐడి సో ఫాదర్ డీటెయిల్స్ లాగిన్ చేయండి. ఇన్ కేస్ మదర్కి వచ్చింటే మదర్ డీటెయిల్స్ లాగిన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు ఈ వీడియో హెల్ప్ అయినైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఏమైనా చెక్ అండ్ వెరిఫై గురించి కానీ ఇంకా ఐర్లాండ్ ప్రాసెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.